సమగ్ర శిక్ష. నమస్తే అండి, నేను కాకినాడ రూరల్ నుంచి క్రాఫ్ట్ టీచర్గా వర్క్ చేస్తాను, పనిచేస్తాం. కానీ పీటీఐ వేరని మా వాళ్ళు కొంతమంది ఏంటంటే ఎందుకులే మనం పిలిచారా బొట్టు పెట్టి పోరాడితే సాధిస్తాము అని ముందు అడగదు వేయాలి. నా ఉద్దేశం ఏంటంటే మన వస్తుందా పెరుగుద్దా వాళ్ళతో ఇది అలా ఒక ఉద్దేశం ప్రకారం కష్టాలు మీకు మాత్రమే తెలుస్తాయి, మీరు చెప్పకపోతే ఇక్కడ ఉన్న ఎవరికి తెలియవు. కాబట్టి కంప్యూటర్ ఆపరేటర్ ఈ ధర్నాని చేపట్టడం దేని గురించి అంటే, లాస్ట్ టైం కూడా ఇలాగా గత ప్రభుత్వంలో మేము ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో ఇచ్చిన హామీలు ఏమీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచిన కాలంలో మా హామీలు ఏమీ నెరవేర్చలేదు. దానివల్ల మేము ఇక్కడ ఈరోజు 24వ తారీఖున ధర్నా చేపట్టడం జరిగింది. మాకు ఎంటీఎస్ చేయాలి, అదేవిధంగా పార్ట్ టైం ఉద్యోగుల్ని ఫుల్ టైం చేయాలి. ఫుల్ డే వాడుకుంటున్నారు, పార్ట్ టైం వాళ్ళని కూడా ఈ ఇబ్బందులకు చాలా గురి చేస్తున్నారు. మేము ఇదే మాకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే నెల డిసెంబర్ 10వ తారీఖున ఎస్పీడీ ఆఫీసు ముట్టడి ఖచ్చితంగా జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాకినాడ కలెక్టర్ కార్యాలయం దగ్గర కాకినాడ జిల్లాకు సంబంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఒకరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నందున గడిచిన 5 సంవత్సరాల నుంచి కనీసం వేతనాలు కూడా పెరగకపోవడం, అదేవిధంగా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అయితేనేమి, సిఆర్ఎంటీస్ అయితేనేమి అనేక ఇబ్బందులకు మండల స్థాయిలోనూ పాఠశాల స్థాయిలోనూ అనుభవించడం అనేది జరుగుతుంది. ఒక్కరు కాదు, మా మీద పెత్తనం చెలాయించడానికి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా MO2, MO1 కూడా ముగ్గురికి జవాబుదారీతనంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నందున నిర్దిష్టమైన జాబ్ చార్టు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్న ప్రతి విభాగానికి కూడా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇస్తూ, అదేవిధంగా తక్షణమే వేతనాలు పెంపుదల చేయాలని, రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతరం చేస్తామని, డిసెంబర్ 10వ తేదీన తలపెట్టే రాష్ట్ర స్థాయి ముట్టడికి ప్రతి ఒక్కరూ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా సన్నద్ధం అవుతున్నామని కాకినాడ జిల్లా నుండి తెలియజేస్తున్నామండి. అందరూ కూడా ఈరోజు 24వ తారీఖున ఎందుకు ధర్నా చేపట్టవలసి వచ్చిందంటే, మరి గత సంవత్సరం మేము 23 రోజులు సమ్మె చేయడం జరిగింది. మరి ఆ సమ్మెలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒప్పందాలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం ఏ ఒక్క ఒప్పందం కూడా నెరవేర్చలేని కారణంగా మరి ఈరోజు సమ్మె నిర్వహించడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కావున మరి ఈ ఇబ్బందుల నుండి ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా మరి విద్యాశాఖలో విలీనం చేసి వారికి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా కల్పించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మరి విద్యాశాఖలో విలీనం చేసుకున్న తర్వాత అందరినీ కూడా 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు వయసుని కూడా మరి పెంపొందించాలని కోరుచున్నాం. అదేవిధంగా మరి ఉద్యోగులకి ప్రతి ఒక్కరికి రావాల్సిన ఈఎస్ఐ కానీ, ఈపీఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ అన్నీ అమలు చేయాలని మరి ఈరోజు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ విధంగా గవర్నమెంట్ కానీ ఒప్పందాలు నెరవేర్చకపోయినట్లయితే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా డిసెంబర్ 10వ తారీఖున కూడా మరి ఎస్పీడీ ఆఫీసు ముట్టడించడం జరుగుతున్నది. ఈలోపు ఈ సమస్యలను కానీ పరిష్కరించకపోయినట్లయితే మరి డిసెంబర్ 10వ తారీఖున మరింత ఉధృతంగా సమ్మె నిర్వహిస్తామని తెలియపరుస్తున్నాను. ఎం చంటిబాబు, జేఏసీ ప్రెసిడెంట్, కాకినాడ డిస్ట్రిక్ట్. ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్లు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా
గత 15 నెలల క్రితం జరిగినటువంటి సమ్మె ఒప్పందం ప్రకారం హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయట్లేదు ప్రభుత్వం. తక్షణం అమలు చేయాలి. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒరిస్సా, పంజాబు, కేరళ తరహా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేయడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ ఆశాలకు ఎలాగైతే వయసు రీత్యా రిటైర్మెంట్ 22 ఏళ్ళకి పెంచారో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు మీ డిపార్ట్మెంట్లో మీకు సహకారం చేస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళందరూ పేద విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి టీచర్లు వీళ్ళందరూ పార్ట్ టైం పనిచేస్తున్నారు. అలాగే రకరకాల కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. కానీ సమయ పేళలు లేకుండా సాయంత్రం 7 గంటలకి 8 గంటలకు కూడా వెబినార్ల పేరుతో జిల్లా అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ తన సొంత జీవితం అంటూ లేకుండా ఈ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 5 దాటిన తర్వాత రైట్ టు డిస్కనెక్ట్ అంటే ఎప్పుడు 5 దాటిన తర్వాత ఇంకా ఈ ఉద్యోగం తాలూకు పనులు ఏమీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నారా లోకేష్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోపక్క ఎంటీఎస్ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణం కలగజేసుకుని కనీస వేతనాలు పీఆర్సీలో ఆఖరి స్కేలు వీళ్ళకి వర్తింపు చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తున్నాం. ఈ డిమాండ్లు కనుక ప్రభుత్వం నెరవేర్చకపోతే రాబోయే నెలలో డిసెంబర్ 10వ తారీఖున ఎస్పీడీ ఆఫీసు ముట్టడి చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. చక్కల రాజ్ కుమార్, ఏపీ కాకినాడ జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షుడు.